నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వెంకన్న ప్రసాదంలో కల్తీ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఫేక్ ప్రచారమన్న ధూళిపాళ్ల. సిట్ దర్యాప్తులో 234 కోట్ల నెయ్యి దందా గుట్టురట్టయిందని వ్యాఖ్య. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. గూడూరు శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అసంబద్దమని టీడీపీ ఎమ్మెల్యే సంఘం డైరీ చైర్మన్ ధూళిపల్ల నరేంద్ర కుమార్ కొట్టిపారేశారు. తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోలాగా మారి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య సుమారు 60 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దీని విలువ 234 కోట్లు ఉంటుందని సిట్ దర్యాప్తులో తేలిందని ధూళిపల్ల వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించే విధంగా వారి హయంలో జరిగిన కల్తీ లడ్డు గురించి మాట్లాడమంటే అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలు అటు సభలో కానీ బయట కానీ మాట్లాడుతూ ఉన్నారు. గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉరఫ్ మా శకుని మామ గారు మాట్లాడుతూ చాలా అంశాలను ఏమనెత్తారు. ఆయన ఏదన్నా 2019 నుండి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా ఎవరెవరు చేశారు, మరి సిట్ రిపోర్టు కల్తీ ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా దాని గురించి లేకపోగా ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కోరితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో మార్పుల సందర్భంగా టీటీడీకి సంబంధించిన ఉన్నత అధికారుల్ని మార్చిన తర్వాత ఏదైతే మీరు అధికారంలో ఉండగా మార్చి నెల టెండర్ పిలిచి ఏఆర్ డైరీకి మీరు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ని ఎన్నికల సమయంలో మీరు సంబంధించిన వ్యక్తులు చైర్మన్గా ఉండగా కాంట్రాక్ట్ని ఇచ్చారు, అది ప్రభుత్వం మారిన తర్వాత సరఫరాకు వచ్చినప్పుడు ప్రజల నుండి, భక్తుల నుండి వచ్చిన నాణ్యత గురించి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వివిధ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొదటి రిపోర్టు స్పష్టంగా సిట్లో పేర్కొన్న విధంగా, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 14-19 మధ్య ఈ డైరీలు వచ్చినాయి, మరి అదే డైరీలు ఇప్పుడు ప్రీమియర్ ఆగ్రో ఇచ్చింది కాబట్టి అదే నాణ్యత లేదు అంటే, ఇవాళ నాణ్యత లేదు అంటే ఆ రోజు లేనట్ట. ఆ రోజు మా ప్రభుత్వం ఖచ్చితంగా నియమ నిబంధనల మేరకు పనిచేసింది కాబట్టి. అలాగే మేము మీలాగే ఏమన్నా డబ్బులు డిమాండ్ చేశారా 14-19 మధ్య? అలాగే హవాలా ఏమన్నా డబ్బులు మారినాయా? మీరే కదా. ఇంకోటి అంటా ఉన్నారు, ట్యాంకర్లు ఇటు నుంచి ఇటు తీసుకొచ్చారని. గతంలో టీటీడీకి చైర్మన్గా చేసిన వ్యక్తి, తిరుపతి ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇవాళకి ఏం చెప్తా ఉన్నాడు, నా మనుషులు 2000 మంది టీటీడీలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేము వేసిన టెండర్ డాక్యుమెంట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి? మీ మనుషులు ఉన్నారనే కదా. గంజాయి మొక్కలు, కలుపు మొక్కలు ఇంకా టీటీడీలో ఉండటం మూలనే కదా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలి అనే ఒక తలంపుతో మీరు ఇంత మహాపాపం చేసినా కూడా ఈ రోజుకి పశ్చాత్తాపపడకుండా, ఆ దేవదేవుడిని క్షమాపణ అడగకుండా, ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఇంకా బరి తెగించి సమర్థించుకునే పరిస్థితుల్లో మీరు, మీ నాయకత్వం ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన కౌన్సిల్లో వాడెవడో ఒక అతను మాట్లాడాడు, మాధవో ఎవడో. ఏం తెలుసు మీకు సంఘం డైరీ గురించి అని నేను అడుగుతా ఉన్నా. సంఘం డైరీ చరిత్ర మీకు ఈ జిల్లాలో, నువ్వు ఇక్కడ ఉండే ఐజేఎంలో, మా పక్కన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పరిధిలో ఐజేఎంలో ఉన్న ఈ జిల్లాలో, ఆయన అంటే ఈ జిల్లాలో ఉన్నాడు నాకు తెలుసు గేదె పాలు వస్తాయని, ఈ జిల్లాలో ఉన్న వ్యక్తివి సంఘం డైరీ చరిత్ర తెలియని వ్యక్తి నువ్వు ఈ జిల్లాలో ఉండి సంఘం డైరీ గురించి ఏం చెప్తున్నారు? మొన్న కౌన్సిల్లో కూడా చెప్పాడు, ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు, సంఘం డైరీకి గేదె పాలు తప్పితే ఆవు పాలు లేవు. నేను గేదె పాలు ఉన్నాడు, ఆవు నెయ్యి ఇలా వేస్తా ఉన్నాడు.
నేను ఎన్నోసార్లు చెప్పా, సంగం డైరీ ధూళిపాళ నరేంద్ర కుమార్ సొంత కంపెనీ కాదు. నేను 2010లో చైర్మన్గా వచ్చా. నా ముందు ఎంతోమంది చైర్మన్లు సంగం డైరీకి పనిచేశారు, నా తర్వాత ఎంతోమంది వస్తారు. మీకేదన్నా కక్ష ఉంటే ధూళిపాళ నరేంద్ర కుమార్ రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు అంటే నా మీద చాలా కేసులు పెట్టారు. కానీ సంగం డైరీ అనేది రైతుల ఆస్తి, ధూళిపాళ నరేంద్ర కుమార్ సొంత ఆస్తి కాదు. నా మీద ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ సంగం డైరీ యొక్క చరిత్ర 1977 అంటే ఇవాళ 2025, ఇంకా 2 సంవత్సరాలు దాటితే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. సుదీర్ఘమైన 48 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సంగం డైరీ యొక్క ప్రతిష్టని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎంత ఫాల్తుగాళ్ళు అంటే ప్రజలు ఆలోచన చేయాలి. వీళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం లేక తప్పుడు ప్రచారాలు చేసి కట్టింగ్లో కొత్తగా వచ్చిన తర్వాత ఫేక్ వీడియోలు సృష్టించి దాని ద్వారా రాజకీయపరమైన మనుగడ పొందే భాగంలోనే ఈ ఆరోపణలు. అప్పులు చేయకుండా రోజు గడవని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నిలబెట్టిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో మాత్రం బడ్జెట్పై సమగ్ర చర్చ జరపకుండా పారిపోయిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా రాష్ట్రం దివాళా దిశగా పయనిస్తోందని కాగ్ నివేదిక బయటపెట్టిందన్నారు. అయినా దీనిపై అసెంబ్లీలో చర్చ చేయకుండా ఎమ్మెల్యేలు డ్యాన్స్లు, స్కిట్లు చేసుకోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో కల్తీ మరణాలు, బాణాసంచా పేలుడు ఘటనలో పదుల సంఖ్యలో జనం చనిపోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. మాటలతో కాలం గడుపుతాడు తప్ప, ప్రచారంతో కాలం గడుపుతాడు తప్ప ఆయనకి పెద్దగా చెయ్యాలి, ప్రజలకి తన మార్పు ఉండిపోవాలనే ఆలోచన ఉండదు. ఆ రోజుకి పబ్లిసిటీలో మనం బాగా ఉన్నామా లేదా, ఆ రోజుకి హెడ్లైన్స్లో ఉన్నామా లేదా అనేది తప్ప ఆయనకి వేరే పెద్ద టార్గెట్స్ ఏమి ఉండవు అనుకుంటా. కాగ్ నివేదికని మనం ఒకసారి తీసుకుని చూస్తే ఎంత దీనస్థితికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఒక పక్క కాగ్ నివేదికలో రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోతుంది, చితికిపోతుంది అనేది చాలా క్లియర్గా చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం తప్పుడు అంకెలతో, తప్పుడు లెక్కలతో ప్రజల్ని చట్టసభలో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా ఉంది. అరాచకంగా ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్నారు. అప్పు చేయని రోజు లేదు, అప్పు చేయకుండా రోజు గడిచే పరిస్థితి లేదనేది అందరికీ కూడా ఏమాత్రం కొద్దిగా అవగాహన ఉన్నా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిందనేది తెలియజేస్తూ ఉన్నాం. యుద్ధాలతో సంక్షోభంలో ఉన్న దేశాల ఆర్థిక పరిస్థితి కన్నా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సంక్షోభం దిశగా నడుస్తోంది అనేది తేటతెల్లమైంది కాగ్ నివేదిక ద్వారా. రోజు అప్పులే. ఇంచుమించుగా ఆయన ఏం చేశాడు అని చూస్తే ఒక రకంగా అప్పు చేయని రోజు లేదు. దాదాపుగా 365 రోజుల్లో 357 రోజుల పాటు అప్పులు చేశాడు. అవి కూడా చేబదుళ్ళు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 303 కోట్లు వడ్డీలు కట్టిన పరిస్థితికి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశాడంటే మనం చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందో అనేది. సంపద సృష్టిస్తాను, నాకన్నా సీనియర్ లేడు, నేను పెద్ద సంపద సృష్టికర్తనని ప్రచారం చేసుకుని ఇవాళ వరకు ఆయన ఏం చేశాడు అని అంటే ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక ప్రయోజనం చేకూరే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. చివరికి నిన్న వాహనాల పన్నుని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే జిఎస్టీని ఆ 10% రోడ్ ట్యాక్స్ కింద వేసి అది కూడా రికవరీ ప్రజల నుంచి అది కూడా తీసుకోవడానికి ఒక బిల్లుని ప్రవేశపెట్టారు. అంటే ఈ విధంగా ప్రజల్ని ఎక్కడా కూడా క్షమించి అయ్యో వీళ్ళ భారంగా ఉంది, వీళ్ళకి బాధలో ఉన్నారనే ఆలోచన వీళ్ళకి ఎక్కడ కనిపించదు. ఇంచుమించుగా ఎఫ్ఆర్ఎంబిని ఫస్ట్ టైం ఎఫ్ఆర్ఎంబి నిబంధనల్ని, అంటే ఎఫ్ఆర్ఎంబి నిబంధనలు ఒక చట్టం, అది చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆయన
ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే ఎఫ్ఆర్ఎంబి అతిక్రమణ అనేది చాలా సహజమైన ప్రక్రియ కింద మార్చేశాడు. చంద్రబాబు చేసిన ఈ రకమైన కార్యక్రమాల వల్ల పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం అధోగతి పాలు కాబోతోంది అనే విషయాన్ని కాగే చెప్పింది. ఇంతకుముందు 2014-19 మధ్య కూడా ఎఫ్ఆర్ఎంబి కన్నా ఎఫ్ఆర్బిఎం పరిమితి మించి 16 నుంచి 17 వేల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు కూడా 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్ఆర్బిఎం ప్రకారం 2.7% ఉండాలి, కానీ అది 3.75%కి చేర్చారు. ఇంచుమించుగా ఇప్పుడు అప్పులు 3,18,000 కోట్లకి ఆయన వచ్చిన ఈ 20 నెలల కాలంలో 3,18,000 కోట్ల అప్పులు చేసి ఇది ఒక పెద్ద ఘనతగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూడా అప్పు చేయని రోజే మీకు కనబడదు. చంద్రబాబు నాయుడు గారు 19లో అధికారాన్ని విడిచిపెట్టే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి 100 కోట్లతో ఖజానా అప్పు చెబితే ఇంచుమించుగా 7,500 కోట్ల రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. ఒక శక్తికి, సామర్థ్యానికి, ఆర్థిక నియమానికి కొలమానం అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. చాలా దురదృష్టం ఏంటంటే జనం బాధల్లో మునిగిపోయి ఉంటే ఆటల్లో, పాటల్లో, డ్యాన్సుల్లో, కేరింతలతో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంజాయ్ చేస్తారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వారి వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.